బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టు వివాదం నెలకొంది. పోలవరం ఫేజ్ 2 పనులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం చెప్పింది. ఈ పనులను వెంటనే నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయి సర్వే పూర్తి అయ్యే వరకు పోలవరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే భద్రాచలం సహా పలు ముంపు ప్రభావిత ప్రాంతాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అలాగే 36 వాగుల డ్రైనేజ్ ప్రభావం పైన అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ను మళ్లీ ప్రారంభించడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ నిర్మాణ పనులు చేపడుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనులను వెంటనే ఆపాలని తెలంగాణ తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను చేయకుండా నియంత్రించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా కీలక ప్రతిపాదనలతో కూడిన లేఖను కేంద్ర మంత్రికి సమర్పించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.